వరద ప్రవాహంతో కృష్ణా బేసిన్ కలకలాడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలోని డ్యాంలు పొంగి పొర్లడంతో జూరాలకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ సీజన్లోనే అత్యధిక ఇన్ఫ్లోతో జూరాల ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. భారీ వరద పోటెత్తడంతో 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో తొలిసారి జూరాల గేట్లు తెరుచుకున్నాయి. మొదట 5 స్పిల్వే గేట్లు ఎత్తిన అధికారులు ఇన్ఫ్లో పెరగడంతో అదనంగా మరో 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఇన్ఫ్లో 76,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 84,000 క్యూసెక్లుగా నమోదైంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా వరద ప్రవాహం పెరిగి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వారం రోజుల కిందటి వరకు జూరాల వెలవెలబోయింది. జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావడంతో పాటు ఎగువ నుంచి వరద మొదలు కాలేదు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాల దాటికి కృష్ణా బేసిన్లో డ్యాంలు పొంగి పొర్లడంతో జూరాలకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇక జూరాలకు అనుసంధానంగా ఉన్న భీమా లింక్ కెనాల్, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు నీటి పంపింగ్ మొదలైంది. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడం వల్ల మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణానది తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.